కళాశాల వినాయకుడి పండుగను మొదలుకొని సద్దుల బతుకమ్మ సంక్రాంతి సంబరాలని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పండుగ అనేటువంటి తెలంగాణ మహిళలకి ఎంతో ఘనమైనటువంటి పండుగ. వాళ్ళ యొక్క కష్ట సుఖాలని పదాలు పాటల రూపంలో పాడుతూ వాళ్ళ యొక్క అలసటను పోగొట్టుకుంటూ సేద తీరేటువంటి పండుగ. ఈ పండుగ యొక్క సైన్స్లో కూడా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి జబ్బులని పోగొట్టడానికి ఈ పూలలో ఉండేటువంటి అన్నీ కూడా పూలలో నిమజ్జనం చేయడం కారణంగా పూలలో నీళ్ళలో ఉండేటువంటి అన్ని క్రిములు అనేటువంటి చనిపోవడం జరుగుతుంది. ఈ పండుగ అనేటువంటిది ముందు ఎంగిలి పూల బతుకమ్మ నుంచి లాస్ట్కి సద్దుల బతుకమ్మతో పూర్తవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా ఇది చాలా ఘనమైనటువంటి పండుగగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణం లోపల డీజే పాటలతోనే ఎక్కువగా ఆడడం అనేటువంటిది జరుగుతుంది. బతుకమ్మ పాటల్ని కనుమరుగైపోకుండా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో భాగంగా బతుకమ్మ పాటల్ని ఆడాలని మా యొక్క విన్నపం.